ఉదయకాంత్ గారు, ఇంకొకటి ఈ మధ్య చాలామంది క్లయింట్‌లో వినిపిస్తున్నది ఏంటంటే, మా లాయర్ అవతల పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యాడు. మా సీక్రెట్స్ అన్నీ వాళ్ళకిచ్చేస్తున్నాడు. మేము కేసు గెలిచే పరిస్థితి ఉన్నా కూడా, వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర ఏదో లాలూచి పడి మాకు అన్యాయం జరుగుతోంది అనే ఫీలింగు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇది జరుగుతుందా? ఇట్లాంటి సందర్భాలు జరుగుతుంటాయా? జరిగితే ఏం జేయొచ్చు? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యాజ్ ఎ లాయర్గా నేను కూడా హ్మ్. ఇటువంటి కొన్ని వ్యతిరేకిస్తాను. ఏమవుతుందంటే సార్, ఇప్పుడు కోర్టుల పెండెన్సీ ఎక్కువ కావడం వల్ల కేసులు డిలే అవుతాయి. డిలే ప్రాసెస్లో ఏమవుతుందంటే వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడతాయి. లాయర్ సరిగ్గా కేసు చేయట్లేదు, సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది వాళ్ళ మైండ్లో. క్రియేట్ అయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ లాయర్ ఆయనతో ఆ లాయర్ ఆయనతో కొల్యూడ్ అయినరు అనేసి అనుకుంటారు. అసలు ఈ లాయర్ ఆయనతో ఆయన లాయర్ ఆయనతో కొల్యూడ్ కావడం వల్ల లాభం ఏమొస్తుంది చెప్పండి? ఈ లాయర్కి వచ్చే ఫీజు ఆ లాయర్ ఏమైనా ఎక్కువ ఇస్తాడా? చెప్పండి. నా క్లయింట్కి నేను పనిచేసి పెడితే నా క్లయింట్ నాకు ఎక్కువ ఫీజు ఇస్తాడు. నేనైతే కమిట్ అయినా అది ఇస్తాడు. అంతకంటే ఎక్కువ అవతలోడు ఇస్తాడంటే ఆ ప్రాపర్టీ వాల్యూ ఉన్న తర్వాత ఒకవేళ కొల్యూడ్ అయినా కూడా మీకు లాంటి వాళ్ళు ఇటువంటి ఛానళ్ళలో లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చేస్తారు కదా, వాళ్ళకి సమాధానం ఉండాలి కదా, చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. అటువంటిప్పుడు లాయర్స్ కొల్యూడ్ కావడానికి 99% ఛాన్సెస్ అయితే ఉండవు సార్. ఎవరి క్లయింట్ ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఈ ఒక్క కేసులో మనం కొల్యూడ్ అయిపోతే నెక్స్ట్ 4 కేసులు రావు కదా. వీడు 10 మంది బయట పోయి చెప్తాడు. అటువంటిప్పుడు మన క్రెడిబిలిటీస్ పోతాయి. ఈరోజు కేసు నీ ₹1,00,000 కేసు కావచ్చు, రేపు 10 కోట్ల కేసు పోతుంది. ఈరోజు ₹1,00,000 కేసు కావచ్చు, రేపు ₹1,00,000 కేసు పోవచ్చు. అటువంటప్పుడు ఇంకో లాయర్తో కొల్యూడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళ ఇంప్రెషన్ ఏంటంటే లాయర్లు కోట్ల కనబడగానే ఒకరికొకరు విష్ చేసుకోవడం, మాట్లాడుకోవడం సర్వసాధారణమే. వాళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు, బ్యాచ్మేట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి పరిచయాలు ఉండొచ్చు. ఆ సిచ్యుయేషన్స్లో వన్స్ కోర్టు ముందుకెళ్ళిన తర్వాత కోర్ట్ హాల్లో ఖచ్చితంగా లాయర్స్ కేసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దే ఆర్ ద అపోనెంట్స్. కోర్ట్ హాల్ బయటకు వచ్చిన తర్వాత దే మైట్ బి ఫ్రెండ్స్. వాళ్ళు బయటకు వచ్చి చేతులు కలుపుకున్నాడు, మాట్లాడుకున్నారు అన్నంత మాత్రాన ఈయన ఆయనతో చేతులు గడిపిన ఆయన ఈయనతో కొల్యూడ్ అయిన అనుకోవడం మాత్రం అది ముమ్మాటికి తప్పు. అటువంటి రాంగ్ నోషన్లో ఉండొద్దు. ఒకవేళ సార్ సమర్థవంతంగా మా లాయర్ వాదించలేకపోతున్నారు అని క్లయింట్ ఫీల్ అయినప్పుడు లాయర్ను మార్చుకునే అవకాశం ఉందా? 100% మార్చుకోవచ్చు. దానికి ప్రొసీజర్ ఏముంటుంది? ఏముంది, అడ్వకేట్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకొని ఇంకో అడ్వకేట్తో మనం ఎంగేజ్ చేసుకొని ఆ కేసు ఫైల్ మొత్తం తీసుకుపోయి కొత్త లాయర్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన లాయర్ని మార్చుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. అండ్ అడ్వకేట్స్ కూడా కన్సల్ట్ ఇస్తారు. కాకపోతే వాళ్ళకైనా ఫీజులు ఏమైనా పెండింగ్ ఉంటే కనుక చెల్లించుకుంటే మంచిది. ఫీజులు ఇవ్వట్లేదని అన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆయన ఫైల్ రిటర్న్ చేయడానికి కొంచెం వెనకాడతాడు. టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే.